కడప జిల్లాలో ఇవాళ మధ్యాహ్నం సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. పెండ్లిమర్రిలో పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ నిధులు విడుదల కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. పెండ్లిమర్రి ప్రజా వేదికలో రైతులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి నిర్వహించనున్నారు. అనంతరం చిన్నదాసరిపల్లిలో పంట పొలాలు పరిశీలించనున్నారు. సాయంత్రం 4 గంటలకు కమలాపురం టీడీపీ శ్రేణులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. రాత్రి సిపిఐ నేత రామకృష్ణ నివాసానికి సీఎం చంద్రబాబు వెళ్తారు. సిపిఐ రామకృష్ణ కుమార్తె వివాహ వేడుకకు ఆయన హాజరు కానున్నారు. ఇక ఈ అంశంపై పూర్తి వివరాలు మా కడప ప్రతినిధి సుబ్బారెడ్డి అందిస్తారు. సుబ్బారెడ్డి, శాలిని, ఈరోజు కడప జిల్లా కమలాపురం నియోజకవర్గానికి సంబంధించి అన్నదాత సుఖీభవ అలాగే పిఎం కిసాన్ కి సంబంధించినటువంటి ఏదైతే రైతులకు రెండో విడత నిధులు జమ చేసేటటువంటి కార్యక్రమానికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరికొద్ది నిమిషాల్లో కమలాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి పెళ్లిమర్రికి వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికీ అందుకు సంబంధించి అధికారులు రెవెన్యూ అధికారులతో పాటు అటు జిల్లాకు సంబంధించినటువంటి టీడీపీ నాయకులందరూ కూడా ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే మధ్యాహ్నం 1:15కు అంటే అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ఉన్నటువంటి సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలకు సంబంధించి జరిగేటువంటి కార్యక్రమం అనంతరము రాష్ట్ర ముఖ్యమంత్రి కమలాపురానికి వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి మధ్యాహ్నం 1:15కు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక విమానంలో కడపకు వస్తున్నారనేటువంటి షెడ్యూల్లో చెప్పినటువంటి పరిస్థితి ఉంది. 1:15 నుంచి సాయంత్రం 6:30 వరకు అన్నదాత సుఖీభవకు సంబంధించినటువంటి నిధులు జమ చేయడంతో పాటు అటు ప్రజావేదిక నిర్వహించడము, అలాగే నియోజకవర్గానికి సంబంధించినటువంటి టీడీపీ నాయకులు కార్యకర్తలతో కూడా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రైతులతో కూడా మధ్యాహ్నం 2 తర్వాత అంటే 1:30-2 మధ్యలో రైతులతో కూడా ముఖాముఖి కూడా అంటే ఈ రైతులకు సంబంధించినటువంటి ఏదైతే ఈ నిధులు జమ చేసేటువంటి నేపథ్యంలోనే రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని కూడా నిర్వహించేటటువంటి పరిస్థితి ఉంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా సాయంత్రం 6:30 ముగించుకొని అనంతరము ప్రత్యేక విమానంలో అమరావతికి వెళ్ళేటటువంటి విధంగా సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో షెడ్యూల్ కూడా విడుదల చేయడం జరిగింది. అయితే ఏదేమైనా కూడా ఈ కార్యక్రమానికి సంబంధించి అటు జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధరు అలాగే జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ కూడా భద్రతకు సంబంధించి కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేయడంతో పాటు ఈ కార్యక్రమాలకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సుబ్బారెడ్డి. But नहीं actually here there we discuss with the